నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఇంకో వార్త, ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంటే ఏదో ఒకటి మనం ఆశిస్తూ ఉంటాం. ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది కావచ్చు, ఇంకేదైనా జరుగుతుంది కావచ్చు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కావచ్చు అని చెప్పేసి ఆశాభావం అయితే వ్యక్తం అవుతుంది. కానీ నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎందుకంటే ఇక కాంగ్రెస్ పార్టీ కొంచెం ఊపు వచ్చింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఊపు వచ్చింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థలకు పోల్చినటువంటి ఆస్కారం కూడా ఏర్పడింది. ఎందుకంటే ఒక కోర్టు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది. ఇక ఎలక్షన్ జరపకపోతే మరి కోర్టు కూడా మొట్టికాయలేసిన సందర్భం ఉన్నది. ఇంకోటి ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు ఆగిపోయింది. అంటే ఇక మురిగిపోతట్టున్నాయి. ఇక 4 రోజులు అవి కూడా మురిగిపోతట్టున్నాయి. కంపల్సరీ ఎలక్షన్ జరపాల్సిన సందర్భం అయితే ఏర్పడ్డది. ఇక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తాను. అదేంటంటే ఫస్ట్ పంచాయతీ ఎలక్షన్ జరపాలి. 42% రిజర్వేషన్ పోవడానికి టైం పడుతుంది. పోవాలప్పుడు యుద్ధం చేయాలి. ఎవరి మీద యుద్ధం చేయాలి? కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసి 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని ఒక చట్టంగా తయారైతే మాత్రమే ఈ 42% రిజర్వేషన్ అమలు అవుతుందని చెప్పేసి అందరూ అర్థమవుతుంది. ఇప్పుడు మేధావులంతా ఫైట్ కూడా చేస్తూ ఉన్నారు. మన దిశగా పోవాలంటే ఇక వీళ్ళ టైం, యుద్ధం చేసేటువంటి టైం మరి వీళ్ళ దగ్గర ఉన్నదా? చేస్తారా చేయరా పక్కకు పెడితే ఎలక్షన్ జరపడం అనివార్యం అయిపోయింది. కాబట్టి మొదటగా మనమేమో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరుపుతామని చెప్పేసి అప్పుడు అన్నారు. ఇప్పుడేమో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుపుతాడు, సర్పంచ్ ఎలక్షన్ జరుపుతాడట. అది కూడా ఇక ఇది రాజ్యాంగం అడ్డొస్తుంది కాబట్టి ఇక పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇద్దాము అనే విధంగా ఆలోచన చేసిరని చెప్పేసి అదొకటి వచ్చింది. బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు నిర్వహించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ డిసెంబర్లోగా ఎలక్షన్ జరపాలి అని చెప్పేసి అది కూడా తీసుకున్నారు. సుప్రీం సూచనల మేరకు, హైకోర్టు తీర్పు మేరకు 3,000 కోట్లు మురిగిపోయే ప్రమాదం ఉంది. కోర్టు నుంచి స్పష్టత వచ్చాకే స్థానిక ఎన్నికలు జరుపుతాం. పాఠ్య పుస్తకాలలో జయ జయ తెలంగాణ అనే పాఠాన్ని కూడా చేర్చుతాం. ఎందుకంటే గాయకుడు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, ఆయనకు గౌరవంగా ఉండాలి కాబట్టి ఆయన పాఠ్య పుస్తకాలను కూడా చేరుస్తాం. ఎందుకంటే ముందర కూడా తెలవాలి కాబట్టి అది కూడా చేరుస్తామని చెప్పేసి అంటారు. వాళ్ళ కొడుకు మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్గా అవకాశము ఇస్తామని చెప్పేసి అతను నిర్ణయం తీసుకున్నారు. ఇక గిగ్ వర్గాల సంక్షేమం కోసం భద్రత బిల్లుకు ఆమోదం తెలిపిండ్రు. 8-9 తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సబ్మిట్ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కెనాల్కు దామోదర్ రెడ్డి పేరు పెడతామని చెప్పేసి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారు. సుదీర్ఘంగా పెట్టిన తర్వాత ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న పోటీకి అర్హులే అని చెప్పేసి